పాపంబు చేత పడిచెడిన మమ్ము కరుణించి రక్షించితివి. బ్రతుకుల్ నీయందు స్థిరమాయెను. నీ తీరేని మానీచ బ్రతుకుల్ నీయందు స్థిరమాయెను. ఉదయించి మాపై నీతి సూర్యుండు ముదమార ప్రణుదింతుము. ఉదయించి మాపై నీతి సూర్యుండు ముదమార ప్రణుదింతుము. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యమును. అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యమును. నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడను సగేతివి. నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడను సగేతివి. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. నీవులో చిక్కిన మాతో మా సోతు మీరాంటివి. శత్రుని ఊరిలో చిక్కిన మాతో మా సోతు మీరాంటివి. భయభీతిలోన అభయము ఇచ్చి విడిపించితివి మా ప్రభు. భయభీతిలోన అభయము ఇచ్చి విడిపించితివి మా ప్రభు. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. యుద్ధంబునాది నిలుచుండి చూడుడి, నేనిచ్చు రక్షణను. యుద్ధంబునాది నిలుచుండి చూడుడి, నేనిచ్చు రక్షణను. అని ప్రభు నీవు పోరాడితివి, మా పక్షమందు నీవే. అని ప్రభు నీవు పోరాడితివి, మా పక్షమందు నీవే. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. క్రీస్తు ప్రభులో ప్రతిస్థలమందు విజయోత్సాహమోత్తమము. క్రీస్తు ప్రభులో ప్రతిస్థలమందు విజయోత్సాహమోత్తమము. ఊరేగించుచు మహిమానందుచున్న
కృపతో నీ విశ్వాసతను కనుపరచుకొంటివి నీవు. పరిపూర్ణ కృపతో నీ విశ్వాసతను కనుపరచుకొంటివి నీవు. విడువబడిన మమ్ము వివాహితగా చేసే హల్లెలూయా పాడేదము. విడువబడిన మమ్ము వివాహితగా చేసే హల్లెలూయా పాడేదము. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. 215 పాఠ పుస్తకాలలో 215. పరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగన్ నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగన్ నేత్రము తెరచెను యేసుని చూడా. ఆశ్చర్యకరుడు సదాకాలము, ఆశ్చర్యకరుడు సదాకాలము. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఘనత పొందా సదా రాజమునిచే స్వాస్యము పొందా వారసులమైతిమి. ఘనత పొందా సదా రాజమునిచే స్వాస్యము పొందా వారసులమైతిమి. హోసన్నా హోసన్నా విజయునికే, హోసన్నా హోసన్నా విజయునికే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. జగమును జయించే జీవితమునిచే శిల్వ శక్తిచే మనలను కాచెగా. జగమును జయించే జీవితమునిచే శిల్వ శక్తిచే మనలను కాచెగా. స్తుతులార్పింతుము ముక్తిదాతకే, స్తుతులార్పింతుము ముక్తిదాతకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. సంఘము ప్రభుని చేర చేయుచుచేగా సదాకాలమాయనతో నుండానిప్పుడు. సంఘము ప్రభుని చేర చేయుచుచేగా సదాకాలం
రామాయణతో నుందనిప్పుడు సాగిలా పడేదాము సృష్టిగతకే సాగిలా పడేదాము సృష్టిగతకే భజింపరాని ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరాని పాఠ పుస్తకాల్లో 95, పాత పాఠ పుస్తకాల్లో 93. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి, ఇదిగో నీ రాజు వచ్చుచు సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లాసించు నీదు రాజు నీతితో దోషమేమియో లేకయే నీదు రాజు నీతితో దోషమేమియో లేకయే పాపరహితుడు ప్రభు వచ్చుచుండే పాపరహితుడు ప్రభు వచ్చుచుండే ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లాసించు రక్షణ గల వాడుగా అక్షయుడగు యేసుడు రక్షణ గల వాడుగా అక్షయుడగు యేసుడు దీక్షతోడా యెరూషలేం వచ్చుచుండే దీక్షతోడా యెరూషలేం వచ్చుచుండే ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లాసించు సాత్వికుండు ఈ భువిన్ ఆద్యతమగు ప్రేమతో సాత్వికుండు ఈ భువిన్ ఆద్యతమగు ప్రేమతో నిత్య రాజ
గోని రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లాసించు ఇలను గాడిదానికి పాలురాసో శ్రములతో ఇలను గాడిదానికి పాలురాసో శ్రములతో బాలుడగుడి ప్రభు వచ్చుచుండే బాలుడగుని ప్రభు వచ్చుచుండే ఇదిగోని రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లాసించు దావీదు కుమారుడు దేవుడు పాపులకు దావీదు కుమారుడు దేవుడు పాపులకు జయ గీతములతో వచ్చుచుండే జయ గీతములతో వచ్చుచుండే ఇదిగోని రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లాసించు యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా ఇదిగోని రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లాసించు బైబిల్ పాడుకుంటాము. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book is the Bible. మత్తయి సువార్త 21వ అధ్యాయము ఆరాధన కొరకై మొదటి వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనం నుండి మొదటి వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న
ఒలివల చెట్ల కొండ దగ్గర ఉన్న బేతనియకు యేసు శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటిన గ్రామములోనికి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని ఎవడైనను ఇది మీతో ఏమైనను అని నా ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పువలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరుటకు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనినది. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహమును అనేకులు జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయం, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అనే కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. ప్రార్థన చేసుకుంటాము. మోకరించండి, ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ ఘననామముకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన వాక్య భాగముకై స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా నా తండ్రి, పండుగ దినం ఆదివారం ప్రభువా నా తండ్రి, మిమ్మల్ని ఊరేగించు మా ప్రభు నా తండ్రి, జయము వస్తున్నా జయమని ప్రభువా నా తండ్రి మిమ్మల్ని కీర్తించి ఆరాధిస్తూ వచ్చిన వారు ఉన్నారు. దేవా నా తండ్రి, మీ సన్నిధిలో మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ వస్తున్నాం. దయల మా ప్రభువా, మహోన్నతమైన తండ్రి, మట్టల ఆదివారం యెరూషలేములోనికి వచ్చి మీరు గణపరచబడుచు వచ్చిన దేవుడు ప్రభువా నా తండ్రి, బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మీద నా తండ్రి ఒక దుర్గమ్మను స్థాపించిన దేవా మీ స్తోత్రాలు. ప్రభువా నా తండ్రి, స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడా, మహోన్నతమైన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆది సంభూతుడా, అద్భుత ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. నిన్న ఏకరీతి ఉన్నవాడా, వర్తమాన భూత భవిష్యత్ కారణ దేవా మీకు స్తోత్రాలు. సజీవుడైన దేవా మీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు రాజైన దేవా మీకు స్తోత్రాలు. నీతికి రాజైన దేవా మీ స్తోత్రాలు. నీతిమంతులైన దేవా మీ స్తోత్రాలు. మిమ్మల్ని కొనియాడి కీర్తిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరినారు. ప్రభువా నా తండ్రి, ఆత్మతో సత్యముతో ఆరాధించట్లో సహాయం చేయండి. కొన్ని మాటలు దయచేయండి. మా ప్రభు నా తండ్రి, వాక్యమును విని మా ప్రభు నా తండ్రి వాక్య వెలుగులో నా తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు గణపరచుటకు ప్రభువా నా తండ్రి కొన్ని మాటలు దయచేయండి. నన్ను మరుగు చేయము ప్రభువా నా తండ్రి, మీ కృప చూపించండి. లోక 12 మీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయండి. ప్రభువా మీరే మహిమ తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాం. దేవా కనికరించు, బలహీనము మమ్మల్ని మీకు అప్పగిస్తూ వస్తున్నాను. దేవా మీ కృపనే కోరుకుంటూ ఈ దుర్దినాల దినాలలో ఎట్లా అని అతని ప్రభువా నా తండ్రి మిమ్మల్ని సేవించి ఆరాధించాలో దేవా మాకు నేర్పించు. యేసు ప్రభువారి ధన్యకరమైన నామములో స్తుతించి ప్రార్థించి ప్రభు పెట్టి అడిగి విడుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము చాలా ప్రత్యేకమైన పండుగ దినము. ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల పూర్వం యెరూషలేములోనికి వచ్చి దేవుడు ఆరాధించబడుతూ వచ్చిన వాడుగా, దేవుడు ఘనపరచబడుతూ వచ్చిన వాడుగా మనం చూస్తున్నాం.
ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి వచ్చినప్పుడు చిన్నపిల్లలు ప్రభును స్తుతించి ఆరాధిస్తూ వచ్చిన వారు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రభును స్తుతించి ఆరాధించిన వారు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్ళక మునుపు యెరూషలేములోకి వచ్చి ఘనపరచబడుతూ వచ్చిన దేవుడిగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభువారు యెరూషలేములోకి వచ్చి యెరూషలేములో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులలో ఇద్దరిని పిలిచి మీదటున్న గ్రామమునకు వెలుడి, అందులో కట్టబడి ఉన్న ఒక గాడిద మీకు కనబడును, గాడిద పిల్ల, దాన్ని ఇప్పి తోలుకొని నా యొద్దకు రండి. ఎవడైనను ఇది ఏమైనను మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి అని దేవుడు పంపిస్తూ వచ్చినాడు. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తుంటే ఇక్కడ రెండున్నాయి, గాడిదయు గాడిద పిల్ల. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు గాడిదను గాడిద పిల్లను మీకు కనపడును, దానిని వాటిని ఇప్పి నా యొద్దకు తోలుకొని రండి. దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రభు యెరూషలేములో గణపరచబడిన దినం, పూజించబడుతూ ఆరాధించబడుతూ వచ్చిన దినము. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి ఇలా చెప్తూ వచ్చాడు. దేవుడు గాడిదని ఎందుకు కోరుకున్నాడు? ఏనుగును కోరుకోవచ్చుగా, లేక గుర్రాన్ని కోరుకోవచ్చు కదా. గాడిదని ఎందుకు దేవుడు కోరుకుంటూ వచ్చినాడు? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వస్తున్నాం. గాడిద దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వస్తున్నప్పుడు జంతువులలో అపవిత్రమైన జంతువు గాడిద. జంతువులలో అపవిత్రమైన జంతువు గాడిద. నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతూ వస్తే, గాడిదకు బదులుగా మీ పశువులలో, మీ జంతువులన్నిటిలో, నీ పశువులలో గాని తొలిచూలది మొదటిది దేవునికి తీసుకుని వచ్చి అర్పించాలి అన్నాడు. నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనం, ప్రతి గాడిద తొలి పిల్లను ఎల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము, అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగతీయవలెను. మీ కుమారులను తొలిచులైనను ప్రతి మగ వానిని ఎల ఇచ్చి విడిపింపవలెను. ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రతి గాడిద పిల్లను, ప్రతి గాడిద తొలి పిల్లను ఎల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. ఇక్కడ పశువులలో, జంతువులన్నిటిలో ప్రథమది, తొలిచూలది మగవారిలోనే గాని, అలాగనే జంతువులలో గాని మొదటిది దేవునికి ఇవ్వాలి అని చెప్తూ వచ్చినారు.
అయితే ఇక్కడ మాట అంటున్నాడు, గాడిదను మాత్రము దాన్ని ఎలా ఇచ్చి విడిపించాలి అన్నాడు. ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ మాట అంటూ వచ్చినాడు అంటే, గాడిద అపవిత్రమైన జంతువు. ఈ గాడిదకు బదులుగా గొర్రె పిల్లను ఇచ్చి ప్రతిష్ఠింపవలెను అన్నాడు. గమనించినట్లయితే ఈ గాడిద పిల్ల అపవిత్రమైన జంతువు. మనుషులలో కూడా మానవుడు అపవిత్రమైన వాడు. దేవుని యొక్క వాక్యములు మనం చదువుతూ వస్తాము. యోబు గ్రంథంలో 14వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుతూ వస్తే, పాపరహితుల్లో నుండి గమనించండి, 14వ అధ్యాయం 2వ వచనం, పాపరహితుడిలో నుండి పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన, ఆ మాట మరలా గమనించండి. ఆ మాట మీరు గమనించండి. 14వ అధ్యాయంలో 4వ వచనంలో, పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత. కాబట్టి మనుషుడు అపవిత్రుడు, అపవిత్రుడికి పుట్టినవాడు అపవిత్రుడు. మానవుడు అపవిత్రుడు, అపవిత్రమైన మానవుడికి పుట్టినవాడు అపవిత్రుడు. అపవిత్రుడు ప్లస్ అపవిత్రుడు అపవిత్రుడే. కాబట్టి మానవుడు అపవిత్రమైన వాడు. కాబట్టి జంతువులలో గాడిద కూడా అపవిత్రమైనది. దేవుడి యొక్క వాక్యములు మనం చదువుతూ వచ్చినప్పుడు ఈ అపవిత్రమైన జంతువును దేవుడు కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట మనం చదువుతూ వస్తాం. మేమందరమును అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయన. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, మేమందరమును, ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని యొక్క వాక్యములో ఏ భేదము లేదు, అందరము పాపము చేసిన వారమే, మనమందరమును. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని దేవుని వాక్యం చదివిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనంలో మనం చదువుతుంటే, రండి దేవుని యొక్క వాక్యంలో యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనం. 20వ అధ్యాయము 30వ వచనంలో మాట మనం చదువుతూ కావున ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరి. కనుక మన పితరులు అపవిత్రులు, మీరును అపవిత్రులే. కాబట్టి పవిత్రుడు ఎవరునూ లేరు, అపవిత్రుడే. మానవుడు అపవిత్రుడు, అపవిత్రుడికి పుట్టినవాడు అపవిత్రుడు. కాబట్టి మానవుడు పవిత్రుడు కాలేడు. దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ వస్తున్నాం. కనుక జంతువులలో గాడిద అపవిత్రమైన జంతువు. లేవియా కాండంలో 14వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుతాం. జంతువులు ఏదైతే డెక్కలు గలదై నెమరు వేయునో అది మీకు పవిత్రమైనది. ఏదైతే డెక్కలు చీలి నెమరు వేయునో అది మీకు పవిత్రమైనది. ఏదైతే డెక్కలు చీలకుండా నెమరు వేయకుండా ఉంటుందో అది మీకు అపవిత్రమైనది అన్నాడు. కనుక పవిత్రమైనది ఏది అంటే డెక్కలు చీలి తర్వాత నెమరు వేయినది పవిత్రమైనది అన్నాడు. దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. జంతువులలో, ఈ పశువులలో ఈ గాడిద దాని డెక్క అంటే దాని యొక్క కాలు, అక్కడ డెక్క అంటారు, దాని చీలి ఉండదు, అది ముద్దగా ఉంటుంది.
అది మీకు అపవిత్రమైన జంతువు, కాబట్టి దాన్ని ఎవరు కూడా తినకూడదు, అపవిత్రమైన జంతువు. అయితే అపవిత్రమైన ఈ జంతువును, అపవిత్రమైన ఈ పశువును, ఈ గాడిద పిల్లను దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. ఈ లోకములో నీవు నేను మనము కూడా, మనందరము కూడా ఎలాంటి వారమంటే అపవిత్రులమే. ఇలాంటి మనలను దేవుడు కోరుకొని, దేవుడు తన సన్నిధిలోని తీసుకుని వచ్చి ఆయన రక్తము ద్వారా దేవుడు మనల్ని కడిగి పవిత్రపరిచినాడు. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం అన్నిటి యందు 6వ అధ్యాయము 12వ వచనంలో, నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు, అన్నిటి యందు 11వ వచనంలో చూడండి, 11వ వచనం, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని, మీలో కొందరు ఎట్టివారై ఉన్నారంట, అట్టివారు, అపవిత్రమైన వారు. కాబట్టి మీలో కొందరు అపవిత్రమైన వారై ఉన్నారు. మీలో కొందరు 11వ వచనంలో, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొత్త నిబంధనలో పేజీ నంబర్ 149, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరును కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అది చూస్తున్నారా? మీరును, ఈనాడు మనం చూస్తున్నాం ప్రభువైన యేసు క్రీస్తు వారు మనల్ని కూడా దేవుడు ఏం చేసినా అంటే పవిత్ర పరుస్తూ వచ్చినాడు. అక్కడ అన్నాడు కదా, గాడిదను బదులుగా గొర్రె పిల్లను ఏం చేయాలంట, ఎల ఇచ్చి దానిని ఏం చేయాలంటే విడిపించాలి. దేవాతి దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు అపవిత్రమైన మనల్ని కూడా ఆయన విలువైన రక్తమును దేవుడు మనకి ఇచ్చి, ఎల ఇచ్చి కొన్నాడు. విలువైన రక్తముతో ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు మనల్ని కూడా కొని, మనల్ని కూడా ఈ పాపం నుండి, అపవిత్రత నుండి విడిపించి ఆయన మనల్ని రక్షించిన వాడుగా ఉన్నాడు. అందుకు దేవునికి మనము స్తోత్రము చెల్లించాలి. ఈ గాడిదను మనం చూస్తూ వస్తున్నాము. ఈ గాడిదను మనం చూస్తూ వస్తుంటే ఈ గాడిద చాలా అపవిత్రమైనది. అయితే ఇంకో మాట మనం చూస్తూ వస్తున్నాము, ఇది ఏముందంటే కట్టబడి ఉన్నది. ఏ గాడిద అంటే ఇది కట్టబడి ఉన్న గాడిద. కట్టబడి ఉన్న గాడిద పిల్లలకి మనం చూస్తూ వస్తున్నాము, ఈ గాడిద కట్టబడి ఉన్నది. కాబట్టి లోకములో మానవుడు కూడా కట్టబడుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అపరాధముల చేత, పాపముల చేత మానవుడు కట్టబడి, దేవుని యొక్క వాక్యములు అంటాడు పేతురు అపోస్తల కార్యముల గ్రంథం రండి 8వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట మనం చూస్తూ వస్తాం. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో, నీవు ఘోర దుష్టత్వముతోను దుర్నీతి బంధకములతోనూ నువ్వు కనబడుచున్నావు నాకు. ఎట్లున్నాడు మానవుడు అంటే ఘోర దుష్టత్వముతో కట్టబడ్డాడు. ఘోర దుష్టత్వముతోను దుర్నీతితోను మానవుడు కట్టబడిన వాడు ఉంటూ వచ్చినాడు. దేవుని యొక్క వాక్యమును మనం చదువుతూ వస్తున్నాము. రండి, తిమోతిలకు రాసిన 2వ పత్రిక, తిమోతిలకు రాసిన 2వ పత్రిక, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో, సాతాను ప్రతి మానవుని చెరపట్టింది అంటాడు. కాబట్టి 2వ తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో ఇక్కడ మనం చూస్తాము. చూడండి, అందువలన సాతాను తన ఇష్టమును చొప్పున చెరపట్టిన వీరు. కాబట్టి ఇక్కడ మన సాతాను ఏం చేసిందంట, మానవుడిని చెరపట్టింది. మానవుడు బంధకంలో ఉన్నాడు. మానవుడు తనను తాను విడిపించుకోలేని స్థితిలో ఉన్నాడు. ఆ గాడిద కూడా తనను తాను విడిపించుకోలేని స్థితిలో ఉంది, కట్టబడి ఉన్నది, తనను తాను విడిపించుకోలేని స్థితిలో ఉన్నది. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనం అపొస్తలుడైన పౌలు కూడా మాట్లాడాడు. ఏమంటున్నాడు? రోమాపత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో ఇలాగ అంటున్నాడు, కేక వేస్తున్నాడు, అయ్యో
ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణముకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును, నన్ను ఎవడు విడిపించును. ప్రియులారా గమనించండి, ఏ మానవుడు కూడా తనను తాను విడిపించుకోలేని స్థితిలో ఉన్నాడు. ఏ మానవుడు కూడా తను తాను విడిపించుకోలేని స్థితిలో ఉన్నాడు. మానవుడు సకల ఘోరమైన దుష్టత్వముతోనూ దుర్నీతితోనూ ఏమైనా అంట కట్టబడి ఉన్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో మరి 2 తిమోతిలకు రాసిన పత్రిక, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తూ వచ్చినాము. సాతానుడు తన ఇష్టము చొప్పున చెరపట్టింది ప్రతి వారిని, మానవుని పట్టివేసింది, బంధించింది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బంధించబడి ఉన్నాను, ఈ రెండిటి మధ్య నేను వేతన పడుచున్నాను, నేను బంధించబడి. తను తాను విడిపించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడే తన దాసులను పంపించినాడు. ఆనాడు గొర్రె పిల్లను విడిపించుటకు దేవాతి దేవుడు తన 2 శిష్యులను పంపించినాడు. అయితే ప్రియులారా, నన్ను విడిపించుటకు ఇప్పుడు శిష్యులు కాదు, దేవాతి దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనను ఘోరమైన దుర్నీతితో దుష్టత్వములో సాతాను చెరపట్టబడిన మనలను విడిపించుటకు ఆ దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ లోకానికి తన ఏకైక కుమారుని, తన జగదైక కుమారుని, ఆ దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. తండ్రి తన కుమారుని లోకానికి పంపించి సాతాను చేత బంధించబడి చెరపట్టబడిన మనలను, సాతాను బంధకులను మనలను విడిపించుట కొరకై దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి దిగి వచ్చి పాపముల చేత బంధించబడిన మనలను ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిపించినాడు, విడుదల చేసినాడు, విమోచించినాడు, గొప్ప రక్షణ మనకి ఇచ్చినాడు, స్వేచ్ఛ స్వాతంత్రం ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సన్నిధిలోనికి తీసుకుని వచ్చిన వాడుకుంటున్నాడు. ఎక్కడికి వచ్చింది గొర్రె పిల్ల, గాడిద పిల్ల అంటే ఇప్పుడు ప్రభు యొక్క సన్నిధిలోనికి. పిల్లలు ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము, గాడిద పిల్లను విడిపించుటకు 2 శిష్యులను గాడిద దగ్గరికి పంపించాడు. గాని అయితే పిల్లలు ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించుటకు దేవుడే తన కుమారుని లోకానికి పంపించినాడు. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతూ వస్తాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, ఏలనగా చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వారును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఈ లోకములో కనికరించి నేను ఆ పాపముల నుండి విడిపించుట కొరకు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చినాడు. పిల్లలు గమనించండి, అందుకనే దావీదు కీర్తనలో దావీదు ఇలాగు ప్రభువును స్తుతిస్తున్నాడు. 116వ దావీదు కీర్తన 16వ వచనం చివరి భాగములో 17వ వచనము మొదటి భాగములో మనం చదువుతొస్తే గమనించండి, దావీదు కీర్తన 116వ అధ్యాయము 16వ వచనం చివరి భాగములో, నీవు నా కట్లను ఇప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. చూసారా, నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము, ఇప్పుడు ఈ గాడిద పిల్ల ఎక్కడికి వచ్చిందంటే సమూహంలోనికి వచ్చింది. సమూహం అంటే సంఘము, సంఘములోనికి వచ్చింది. ఈనాడు నిన్ను నన్ను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిపించి ఎక్కడ తీసుకొచ్చినా అంటే అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరిచి ప్రార్థించే అనుభవంలోనికి దేవుడు తన సంఘములోనికి, తన సహవాసంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చినాడు. అందుని బట్టి ప్రభువుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకని గాడిద పిల్ల విషయంలో మనం చూస్తూ వస్తున్నాం, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను విడిపించినాడు. ప్రియులారా, నేను ఇక్కడ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను.
ఒకటి, గాడిద ఇశ్రాయేలుకు సాదృశ్యము, గాడిద పిల్ల ఎవరనంటే మనకు సాదృశ్యంగా ఉంది. గాడిద ఇశ్రాయేలు, గాడిద అనుభవం కలిగినది, గాడిద బరువులు మోసి అలవాటు పడింది. గాడిద అది ఆ యొక్క మరి ఈ గాడిద ఎలాంటిది అంటే అది బరువులు మోసి మోసి అలవార్చబడినది. గాడిద పిల్ల అలవార్చబడలేదు, అది బరువులు మోసింది కాదు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము అన్యజనులము. దేవుని యొక్క వాక్యం మనం చూస్తుంటే ఇశ్రాయేలు యొక్క ప్రజలు, అబ్రాహాము ద్వారా దేవుడు అబ్రాహామును బట్టి ఇస్సాకు ద్వారా యాకోబును బట్టి ఇశ్రాయేలు జనాంగం. పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో ఇది నేను తర్వాత జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ వస్తుంటే గాడిద పిల్ల ఈనాడు మనం చూస్తాం. అన్యజనులమైన మనల్ని దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని తన సహవాసంలోనికి, తన సంఘములోనికి తీసుకుని వచ్చినాడు. ఇప్పుడు మనం చూస్తుంటాం ఈ గాడిద పిల్ల ఎక్కడ నడుస్తుందంటే బట్టల మీద నడుస్తుంది. ఇంతమంది అది బట్టల మీద నడుస్తుంది, క్రొత్త అనుభవం, అది బట్టల మీద నడుస్తుంది. ఈనాడు మనం చూస్తూ వస్తున్నాం ప్రియులారా, ఆ గాడిద పిల్లకు ఎంత ఘనత అంటే ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభు దాని మీద కూర్చుట వల్ల ఆ గాడిదకి ఎంతో ఘనత వచ్చింది. ఈ లోకంలో ఈ గాడిద మనకు కూడా ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించడం ద్వారా, ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభు ఊరేగించడం ద్వారా మనకు కూడా గొప్ప దేవుడు మనకి ఏమిచ్చినా అంటే దేవుడు గొప్ప ఘనత, రాజులైన యాజక సమూహముగా దేవుడు తన సొత్తైన ప్రజలుగా దేవుడు మనం చేసిన వాడుకున్నాడు. పిల్లల దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాము. ఈ గాడిద పిల్ల మనం చూస్తున్నాం. రెండు విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపవిత్రమైన జంతువు తనను తాను విడిపించుకునే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు దాన్ని విడిపించినాడు. రెండవది కట్టబడిన గాడిద దేవుడే మనకు ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి విడిపించిన వాడుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు అందుకని దావీదు 116 దావీదు కీర్తనలో ఆ మాట అన్నాడు, నీవు నా కట్లు ఇప్పినావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఈనాడు నేను ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని స్తుతించి ఆరాధించి ఘనపరచవలసిన వారు ఉంటున్నాం. అందుకనే వారు ఆరాధించినారు, ఘనపరిచినారు. ఓసన్నా జయము, ఓసన్నా జయము, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును. ఈనాడు ఓసన్నా జయము, హల్లెలూయా, ఓసన్నా జయము, హల్లెలూయా, ఓసన్నా జయము అని ప్రభువును స్తుతించి ఆరాధించినారు, ప్రభువును ఘనపరిచినారు. ఈనాడు నీ రాజైన ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారిని స్తుతించి ఆరాధిస్తాము. ఆయన మన కొరకు చేసిన త్యాగమును బట్టి, ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన గొప్ప రక్షణ బట్టి, ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన మనము కూడా అటివారమై ఉండగా ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము ద్వారా కడిగి మనల్ని రక్షించాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11 మనం చూస్తూ వచ్చాం. ప్రియులారా, ఆ ప్రభువు యేసుక్రీస్తు విలువ పెట్టి కొనబడిన వారముగా ఆయన రక్తము ద్వారా కడిగి మనల్ని కొన్నాడు. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారిని మనం స్తుతించి ఆరాధించవలసిన మార్గం వచ్చినాం. ప్రభు సన్నిధానంలో కొన్ని మాటలతో ప్రభును స్తుతించి ఆరాధిస్తాం. మోకరించండి, ప్రభును ఆరాధిస్తాము, ప్రభును ఘనపరుస్తాం. అందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి, అందరూ మోకాళ్ళ మీదకి రండి. ప్రభు సన్నిధానంలో దేవుని ప్రభువును స్తుతించి ఒక్క నిమిషం అందరూ లేచి అందరూ నిలబడి ఒక చరణం పాడుకుంటాం. ఆ సమయంలో కొంచెం ముందుకు రండి, కొంచెం అక్కడ కూర్చోవద్దు, కొంచెం ఎడయడం కూర్చోండి, అంత ఇరుకు కాదు, కొంచెం ఎడంగా కూర్చోండి, ముందుకు రండి, కొంచెం ముందుకు వచ్చి లైన్గా కూర్చోండి. ఇదిగొన్ని రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు,
యెరూషలేం కుమారి. కూర్చోండి. మొదటిగా బ్రదర్స్, తర్వాత సిస్టర్స్, ఒకరి తర్వాత ఒకరము క్లుప్తంగా ప్రభుని ఆరాధించి ప్రభుని ఘనపరుస్తారు. ఆరంభించండి.